అన్నమయ్య గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం అన్నమయ్య కృతుల స్వరకర్త తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు రేపు తిరుపతిలో అంత్యక్రియలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అన్నమయ్య పదార్చనకి అంకితమై అనుదినం తన స్వరమాధుర్యంతో పండిత పామరులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు. వినరో భాగ్యము విష్ణు కథ జగడపు చనవుల జాతర విన్నపాలు వినవల ఇలాంటి పాటలన్నిటి కూడా అద్భుతంగా ఆలపించినటువంటి వ్యక్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే లోక్సభ స్థానాల నిష్పత్తిని కాపాడాలి, మిగతా రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఉద్యమం, డిఎంకే ఎంపీల సమావేశంలో కీలక తీర్మానం, అన్ని రాష్ట్రాల హక్కులను సుస్థిరం చేసేందుకు లోక్సభ నియోజకవర్గాల నిష్పత్తిని కాపాడాలని డిఎంకే ఎంపీల సమావేశం తీర్మానించి డిఎంకే రాజ్యసభ లోక్సభ సభ్యుల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగింది. స్టాలిన్ మాట్లాడుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపు, త్రిభాషా విధానం, నిర్బంధ హిందీ వంటి చర్యలతో రాష్ట్రాలను బీజేపీ వంచిస్తోందని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవుకు సొరంగ పనులు నిర్మాణ పనుల్లో కదలిక వైకాపా ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడంతో ఆగిపోయిన పనులు, అర్ధాంతరంగా ఆగిపోయిన అవుకు సొరంగ నిర్మాణ పనులు మళ్లీ మొదలై అసంపూర్తిగా ఉన్న లైనింగ్ పనులను ఇటీవల అధికారులు తిరిగి చేపట్టారు. గాలేరు నగరి సుజల స్రవంతి వరద కాలంలో భాగంగా నంద్యాల జిల్లా అవుకు సమీపంలో కొండకు రంధ్రాలు చేసి సొరంగ మార్గాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు పూర్తి కాకుండానే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద 2023 నవంబర్లో సొరంగాలు ప్రారంభించేశారు. కుడివైపు సొరంగంలో కిలోమీటర్ మేర లైనింగ్ చేయాల్సి ఉన్న గత సీజన్లో నీటి ప్రవాహాన్ని గోరుకల్లు నుంచి అవుకు ద్వారా గండికోటకు తరలించారు. దాంతో 20,000 క్యూసెక్కులు ప్రవాహం సాగాల్సిన చోట 10,000 క్యూసెక్కులు వెళ్ళాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారులు రావడంతో దాదాపు ఏడాదిన్నర కాలం ఆగిపోయిన పనులు ఊపందుకున్నాయి. గత వారం రోజులు 8 మీటర్ల మేర పనులు పూర్తి చేశామని, రానున్న అక్టోబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేస్తామని ఈ సురేష్ బాబు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మనమే ఛాంపియన్స్ అన్నటువంటి వార్త